హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏంటో చూద్దాము. టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. ఓ వీడితో గొడవ పడ్డావా? నీ బట్టలు ఎలా మార్చాడా? ఎలా 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 వెయ్యావురా? ఏంట్రా అయినా మసకే కడితారా? మసకేసా మసకేసాయా? బాలు ఏంట్రా? ఉద్యోగం దొరకక వీడికి మతి చెల్లించిందా? నాకు ఏదో డౌట్ వచ్చింది నాన్న. కానీ కాదంట అత్తయ్య అరుస్తున్నారు. ఏంటి? చీచీచి, ఈ ముష్టోడిని ఎవరు ఇంట్లోకి రానిచ్చారు? ఆపు, వాడు ముష్టోడు కాదు. ఏమైంది అత్తయ్య మీకు? వాడు అవతారం చూసి కూడా లోపల ఎవరో రానిచ్చారా? పంపించేశాను, నువ్వే ఏడుస్తావు. పంపించేస్తే నువ్వే ఏడుస్తావు. చిచ్చి, నేనెందుకు ఏడుస్తాను? ఈ కొంప భరించలేకపోతున్నాను. ఒరేయ్, ఇంతమంది నిన్ను కొడుతుంటుంటే నేనే చూడలేకపోతున్నాను రా. నీ మొహం చూపించు, ధరిస్తుంది అన్నీ తరిచేస్తుంది. ఒరే, ఏం అడగాలనుకుంటున్నావురా? తిరగమన్నానా? అచ్చం మనోజ్లాగే ఉన్నాడు. అవును, చిన్నప్పుడు తప్పిపోయిన కవల్లో ఒకడు కదూ. అవును, చెత్త కుప్పల్లో పెరిగినట్లున్నాడు. రోహిణి, నేనే రోహిణి. మనోజ్. అక్కడ సౌండ్ పెరిగింది, ఇక్కడ సౌండ్ పోయింది. ప్రభా గుండె ఆగిందా? వీడండి. ఏమండి ఇదంతా? ఏమైంది మనోజ్కి? ఎలాంటి వాడివి ఎలా అయిపోయావురా? నువ్వేంటి? ఈ డ్రెస్ ఏంటి? ఇది అడుక్కునే వాళ్ళ యూనిఫామ్. ఇలా లేకపోతే ముష్టి వెయ్యరు. మీ నా కొడుకు వెళ్ళడానికి అక్కడ అడుక్కుంటూ కనబడుతున్నాడు. మీనాకి అక్కడ అడుక్కుంటూ కనబడుతున్నాడంట. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఒరే, ఏమైందిరా నీకు? ఎందుకురా గుడి ముందు అడుక్కుంటున్నావు? ఏదైనా సిగ్నల్ ముందు అడుక్కుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని అమ్మ అభిప్రాయం. రే, అసలు జరిగింది ఏంట్రా? ఎందుకు వీడు ఇలా తయారయ్యాడు? వీడు అడుగు నాన్న. ఎరా, ఏదైనా ఉద్యోగం చూసుకోమని మందలిస్తే చివరికి ఇలాంటి పరిస్థితికి, ఇలాంటి వృత్తికి ఎంచుకుంటావా? ఏంది మనోజ్? అన్ని డిగ్రీలు ఉన్నా నీకు ఏ చిన్న ఉద్యోగం కూడా దొరకలేదా? పోయి పార్కులో పడుకున్నా బాగుండేది. గుడి ముందు కూర్చున్నాడు. ఎందుకురా? ఏమైందిరా? నిన్ను రాజాలా పెంచాను కదరా. నీ గురించి ఇంత చేశాను కదరా. ఇదేంరా? ఇల్లు వాకిలి లేదా? దిక్కు దివాణా లేదా? చదువుకున్న సంస్కారం లేదా? ఎలాంటి పని ఎందుకు చేస్తున్నావు మనోజ్? ఏం చేయను? డబ్బు అడిగితే ఎవరు ఇవ్వలేదు. రే, ఇంకొకసారి ఇల్లు తాకట్టు పెట్టాలని ఇలాగే బయటికి పంపించేస్తా. ఇలాగే అడుక్కు తినాలి. నువ్వు ఇలాంటి ఎన్ని వేషాలు వేసినా ఇల్లు తాకట్టు పెట్టడం మాత్రం జరగదు. అవసరం లేదు మనోజ్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. నీ డ్రీమ్ తప్పకుండా నెరవేరుతుంది. డ్రీమ్లో కూడా నా డ్రీమ్ నెరవేరదు. అవన్నీ తర్వాత. ఇల్లంతా కంపు కొడుతుంది. మళ్ళీ నేను హాస్పిటల్కి చేరాలి ఉన్నాను. అమ్మ రోహిణి, వీడిని తీసుకెళ్ళి తలస్నానం చేయించి మంచి బట్టలు ఇవ్వమ్మా. రా మనోజ్. అమ్మ, అడుక్కోవడం చాలా కష్టమైంది. అమ్మ, నిన్ను పట్టుకుని ఏడవాలనిపిస్తుందమ్మా. ఈ అవతారంలో నన్ను పట్టుకుని ఏడిస్తే నేను తట్టుకోలేనురా. ఆ కంపుతో పోతాను. నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళరా మీనా, ఇల్లంతా దూపం వేయి. పాపం మా నాన్నకి ఊపిరి ఆడట్లేదు. నువ్వు కాసేపు బయటకు వచ్చో నాన్న. సరే, నేను వస్తాను రా. ఇంటి నిండా ఉండే ఒక గబ్బు. చిచ్చి, ఆ ఫంక్షన్లో గొడవ ఏంటో ఒక్కసారి మీనా వదినతో మాట్లాడాలి. మౌనిక, కంగారు పడకు. నిన్ను ఏమీ అనను. నువ్వు అర్జెంటుగా వెళ్ళి అందంగా రెడీ అయ్యిరా పో. వెళ్ళు. ఎందుకండి? అరే, నేను ఎంత హ్యాపీగా చెప్తుంటే ఎందుకు ఏంటి అని అడుగుతావేంటి? రెడీ అయ్యిరా పో, మనం బయటికి వెళ్ళాలి. అరే, మాట్లాడమంటుంటే అదే ఎక్కడికి? చూడు నా స్వీట్ వైఫ్, ఈరోజు నాకు చాలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నిన్ను నమ్ముకున్న నువ్వు చాలా థ్రిల్ అవుతావు. ఈ ప్లేస్లో కన్ఫ్యూజన్ ఎందుకు? హ్యాపీగా వెళ్ళి రండి, పోయిరా. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసేయి. ఇద్దరం హ్యాపీ జాలీగా వెళ్దాం. సద్రం వచ్చి
నేను చూస్తే అవమానంగా తల కొట్టేసుకున్నట్టు ఉంది. ఇంత చదువుకుని డిగ్రీపై పెట్టుకుని చేయవలసింది నువ్వేనా? ఎవరో ఏదో చెప్తే బొచ్చి అడుక్కుంటావా? ఏం చేశాను? ఏం చేయను? అన్ని రూట్స్ మూసుకుపోయాయి. కెనడా వెళ్ళడానికి మా అమ్మ హెల్ప్ చేయనంది. ఫంక్షన్కి మీ నాన్న వస్తే అడిగి ఒప్పించాలనుకున్నాను, అయినా రాలేదు. నువ్వేమో ఆయన్ని అడిగి ఇప్పించవు. ఉద్యోగం చేయడం లేదని బాలుగాడు ప్రతిరోజు సెటైర్లు వేస్తున్నాడు. ఉద్యోగం చెయ్యాలనుకుంటే నీకు 100 దొరుకుతాయి, కానీ దొరికిన వాటిని నువ్వు నిలబెట్టుకోవా? కనీసం ఒక నెల జీతమైనా తీసుకున్నావా? నెల పూర్తి కాకముందే వెళ్ళి నిన్ను గెంటేస్తున్నారు. నా సమస్య నాకున్నాయి, వాటితో నలిగిపోతున్నాను. నువ్వు ఖాళీగా ఉంటే పరువు తీస్తున్నారు. నా వల్ల కావటం లేదు రోహిణి. అందరూ కలిసి నన్ను వదిలేస్తారు. అందుకే స్వామీజీ చెప్పినట్లు చేస్తే కెనడా వెళ్ళే మార్గం దొరుకుతుంది అనుకున్నాను. నువ్వు ఎవరూ వదిలేయలేదు. నిజానికి ఇంట్లో అందరికన్నా నిన్నే అందరూ ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఆఖరికి అంతగా ఏడిపించే బాలు కూడా నిన్ను ఈ స్థితిని చూసి ఫీల్ అయ్యాడు. నీకు కంప్లెక్షన్ కంపారిజన్ పెరిగిపోతుంది. అందుకే ఎవరికి ప్రేమ లేదంటున్నావు, అందరూ వదిలేస్తున్నారంటున్నావు. కానీ నువ్వంటే నాకు ప్రాణం రోహిణి. నువ్వు చేసిన పని వల్ల మీనా ముందు, బాలు ముందు ఎంత చీప్గా అయిపోయానో ఆలోచించావా మనోజ్? వాళ్ళు కష్టపడి కారు కొనుక్కున్నారు, నువ్వు కష్టపడి భయపడి ముష్టెత్తుకుంటున్నావు ఏంటిది? కానీ కెనడా వెళ్ళాలి అనే నా గోల్ తొందరపడి ఇలాంటి పనులు చేయకు. ఏదో ఒక ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. వెళ్ళి స్నానం చేయి, కంపు రూమ్ అంతా నిండిపోతుంది. సర్ప్రైజ్ అంటున్నారు, ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఈసారి ఏం చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారో? మౌనిక, ఏంటమ్మా కంగారు పడుతున్నావు? ఏమైంది? ఆయన చాలా సంతోషంగా నా దగ్గరకు వచ్చి అర్జెంటుగా రెడీ అవ్వమని మన బయటికి వెళ్దాం అన్నారు. వాడు ఎంత సంతోషంగా చెప్పి వెళ్తున్నట్టే నువ్వు కూడా అంతే సంతోషంగా వెళ్ళాలి. కానీ అలా కంగారు పడతావు ఎందుకు? ఆయన సంతోషంగా ఉన్నారంటేనే నాకెందుకో భయమేస్తుంది అత్తయ్య. అలా ప్రతిదానికి భయపడితే ఎలా అమ్మా? వాడు నీ భర్త. వాడి సంతోషాన్ని నువ్వు పంచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే ఆయనకి సంతోషంగా ఉంటారు అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నావమ్మా? చూడు, నువ్వు మాత్రమే ఇలా ఇంట్లోనే ఉంటే ఏం చేస్తావు? అప్పుడప్పుడు వాడితో బయటికి వెళ్తుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వెళ్ళమ్మా. అది కాదత్తయ్య, ఆయన ఎప్పుడు అలా తెలియచేయకుండా పోతుంది. ఇంట్లో ఉంటే కనీసం మీరైనా ఉంటారు, కానీ బయటికి వెళ్తే నేను ఒక్కదాన్నే రెచ్చిపోయి వాడిని మార్చుకునే అవకాశం కూడా చూసుకుంటావు కదా. అది అలా అవకాశమే అనుకోకు. భయపడకు, ఏమీ కాదు. నా మాట విని మౌనిక. మౌనిక, నువ్వేనా? నీ భార్యరా? నన్ను నమ్మలేకపోతున్నాను. ఈ చీరలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? అమ్మా, నీ కోడలు సూపర్బ్. నా దిష్టి తగిలేలా ఉంది. సరే పద వెళ్దాం. ఇదిగోండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. తినబోయే ముందు రుచి ఎందుకు అడుగుతావు? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. నా కోసం కొంచెం ఓపిక పట్టలేవా? వాడు అంత ప్రేమగా తీసుకెళ్తున్నాడు కదా, మనసులో ఏం పెట్టుకోకుండా వెళ్ళిరా. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. అరే కోడలు, జాగ్రత్త. అమ్మ మౌనిక, మౌనిక గురించి నువ్వు మర్చిపో. తన ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకొస్తాను, సరేనా? పద. క్యాబ్ కూడా బుక్ చేసుకుంటుంది. ఇక ఎవరు చెప్పినా వినదు. ఎంత ప్లాన్ చేసి అంత ఖర్చు పెట్టి ఆ మీనాను దొంగ అని చేసి బాలుగాడిని రెచ్చగొట్టి శృతిని సక్సెస్ఫుల్గా ఇంటికి తీసుకొస్తే మొత్తం రివర్స్ చేశారు ఆ బాలుగాడు. చివరికి వాడి మాటే నమ్మింది. చూసారా? ఏవండి, అటు చూడండి. వీడెందుకు ఎందుకు వచ్చాడు? మళ్ళీ కొడతాడేమోనండి. కాస్త మీ గౌరవం కాపాడుకునేలా మాట్లాడండి. డబ్బుడమా? ఎవరు కావాలి? వినపడలేదా? డబ్బుడమ్మా కోసం మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? లెక్కకు లెక్క బదులు తీర్చుకుందామని. అరే, చేసిన గొడవలు చాలవా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు? పోటుకు మొహం తగిలిపోతుంది అనుకున్నావో? తగిలించుకునేందుకు నేను మీలా మేకతోలు కప్పుకున్న తోడేళ్ళని కాదు. ఏంట్రా వాగుతున్నావు? నీ వల్లే కదరా నా కూతురు కాపురం ముక్కలైపోయింది. అవును, అందుకే అతికిద్దామని వచ్చాను. డబ్బుడమా?
ఏ ఆగు, ఎందుకొచ్చావు? ముందు చెప్పు. మీ కూతురు, అదే మా తమ్ముడు భార్య, మా ఇంటికి రావడం కోసం కారు తీసుకుని రమ్మని ఫోన్ చేసింది. మా శృతి నిన్ను పిలిచిందా? నేను చచ్చినా నేను నమ్మను. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నేను ఆ అమ్మాయిని మా ఇంటికి పంపను. మీ ఇంటికి పంపను. మా అమ్మాయిని మీ ఇంటికి పంపను. ఆ ముఖం మీ అమ్మాయి చెప్పాలి. ఆ ముఖం మీ అమ్మాయి చెప్పాలి, మీరు కాదు. అసలు మా శృతి ఏంటి, పోయి నిన్ను పిలవడం ఏంటి? పిలిచింది డబ్బుడమ్మకి. మా అగ్గిపెట్టి లాంటి ఇరికింట్లో అందరూ కలిసి ఉండడమే ఇష్టమంట. మీకు పెట్టే బంగారం బిస్కెట్లు, వెండి బిస్కెట్లు ఎంతకో అరగకపోవడం వల్ల మా మీనా అందరి పెట్టే వంటకాలు గుర్తొచ్చిందాయంట. షడప్. అమ్మ బాబోయ్, అన్నయ్య ఇక్కడున్నాడేంటి? మా మావయ్య చంపేస్తాడేమో. ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు. ఒక్క నిమిషం ఆగు. ఈ దరిద్రుడు కొంపలోకి మళ్ళీ నేను రమ్మన్నా రాడు. అసలు మీరు తల్లిదండ్రులేనా? కన్న కూతురు భర్తతోన అత్తారింట్లో సంతోషంగా ఉంటే ఓర్వలేక లక్షలు ఖర్చు పెట్టి ఓ ఫంక్షన్ మొదలుపెట్టి అమాయకురాలైన నా భార్య మీద నింద మోపి నన్ను రెచ్చగొట్టి గొడవ పెంచి మీ కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చే పర్మనెంట్గా ఇక్కడే ఉంచేయాలని చూశారు కదా. బుద్ధి, జ్ఞానం, తెలివి గిలివి ఏమన్నా ఉంటే పనేలా లేదు. అన్నయ్య వచ్చావా? తమ్ముడయ్యా, సినిమాలో పెట్రోల్ వచ్చినట్టు అదేంట్రా ఇది, గ్రీన్స్ ఆఫ్ విలన్ అట్లా వచ్చినట్టు అందరూ కలిసిపోయి గ్రూప్ ఫోటోలు దిగేలా సీన్ ఉంది. కాకపోతే పోలీసులే లేరు. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు ఇక్కడెందుకు వచ్చావు? అల్లుడు గారు ఆ రోజు ఫంక్షన్లో మీ మామయ్య గారి మీద చెయ్యి వేసుకున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఏంటి అన్నయ్య ఇది? రే, ఈ కరేపాకు కొత్తిమీర గురించి పక్కన పెట్టరా. నువ్వెందుకు వచ్చావు? శృతి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది. ఏమైందన్నయ్య? జ్ఞానోదయం అయిందిరా. ఈ పుట్టలో పాములున్నాయని, పుట్టింటి నుంచి అత్తింటికి రావాలని నన్ను కారు తీసుకుని రమ్మని ఫోన్ చేసింది. అబద్ధం అసలు. ఏంటి? నా 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 కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పిలవదు. నేనే పిలిచాను. వినబడిందా? వినలేకపోతుందా? అరే, నా కూతురు లేనిపోని మాయమాటలు చెప్పి మళ్ళీ ఆ నరకంలో తీసుకెళ్దామని చూస్తున్నావా? నడవరా, బయటికి పోండి. డాడీ, ఆయన కాలర్ వదలండి. అంకుల్, మర్యాదగా మా అన్నయ్య కాలర్ వదలండి, లేదంటే నేను మీ కాలర్ పట్టుకోవాల్సి వస్తుంది. అబ్బా, వదలండి డాడీ. ఇలా రెచ్చగొట్టి ఫంక్షన్ చెంపు దెబ్బకు తిన్నారు. ఈ రెస్పెక్ట్ మీరే పోగొట్టుకుంటున్నారు. నన్ను వెరిదాన్ని చేశారు. ఛీ డాడీ, ఇక మీ ఇద్దరి మాటలు వినే స్టేజ్ దాటిపోయింది. నేను హస్బెండ్తో కలిసి మా అత్తారింటికి వెళ్తున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వెళ్ళనివ్వను. నా భార్య, నాపై హక్కు, అధికారం మీకు లేవు. పద శృతి. ఏమంటావమ్మా ఇది? కన్నవాళ్ళం, మాకు ఏ అధికారం లేదంటారా? డాడీ, అసలు నాకు మీ ఇంట్లో ఉండే రైట్సే లేవు. తొందరపడ్డాను, ఆలోచించి చేశాను. రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అసలు ఎవరెవరో గొడవలు అయితే నేను నా హస్బెండ్ వదిలేసి ఉండటం ఏంటి? అప్పుడు నా అంత ఫ్యూల్స్గా ఎవరూ ఉండరు. పాపం రవి నేను తనతో వచ్చేదాకా ఇంటికి వెళ్లకుండా వర్కర్ రూమ్లోనే ఉంటూ కష్టపడుతున్నాడు. అందుకే నేను వెళ్తున్నాను. నేను వెళ్ళనివ్వకపోతే మా ఇంటి కోడలు అర్థం చేసుకుని అత్తారింటికి వస్తే అంటే నేను అండగా ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. నేనుండగా ఎవరో ప్రపంచంలో ఆపలేరు. రవి, ఆ బ్యాగ్ తీసుకో. ఏంటి, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలండి? దాని భర్తతో అది అత్తారింటికి వెళ్తుంది. తప్పేం చేస్తుంది? ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే కదా. మనం కోపాలకు తన కాపురాన్ని బలి చేస్తామా? వెళ్ళనివ్వండి అల్లుడి గారు, తీసుకెళ్ళండి. కానీ పూర్తిగా తెగదెంపులు చేసుకోవద్దు. మా అమ్మాయిని అప్పుడప్పుడు అయినా మా ఇంటికి పంపించండి. మీరు రావాలి. అలాగే ఆంటీ. బాయ్ మమ్మీ. మంచి నిర్ణయం తీసుకున్నావా డబ్బుడమ్మా? నీవు రియలైజ్ అవ్వడానికి మరో మీనానే కారణం. మళ్ళీ వాళ్ళు మరి నేను కదూ. పద. అవరే, సడన్గా నువ్వేంట్రా దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఇవ్వేంటి దానికి సపోర్ట్? మరి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కదండి. చెప్పండి సార్. ఈ లడ్డూలు ఎంత? 740 సార్. 1 kg ఇవ్వండి. అలాగే సార్. నా పెళ్ళయ్యాక ఎప్పుడు చేయని పనులు ఈరోజు చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నారు? ఇది పట్టుకో. ఎంత హ్యాపీగా, ఎగ్జైట్మెంట్గా. నువ్వేంటి అంత డల్గా ఉన్నావు?
చూస్తున్నారు కదా, ఇదేనండి టుడే ఎపిసోడ్ గుండె నిండా గుడిగంటలు. రవి శృతి కలిసిపోయి అత్తారింటికి వచ్చేశారు. అసలు ఏం జరుగుతుందో వీళ్ళందరూ బాధపడుతున్నారేమోనని చెల్లెలు భర్త బాలు చెల్లెలు భర్త వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అది నచ్చక వాడు వాళ్ళ బావగారు బాలు వాళ్ళ బావగారు నచ్చక చాలా కోపంగా ఉన్నాడు. కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మీ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.